నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో 20 సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. ప్రస్తుతం యూసఫ్ కార్గోలో స్పెషల్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి. ప్యాకింగ్ ఫ్రీ, పోర్ట్ ట్యాక్స్ గానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ఇక్కడ ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి ఇస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ కు వచ్చే ప్రవాసులకు మెడికల్ టెస్టుల్లో ఇవి తప్పనిసరి అని చెప్పేసి కువైట్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే, కువైట్ లో అంటువ్యాధులను నివారించడానికి సమగ్రమైన మరియు ఖచ్చితమైన ఆరోగ్య నిఘా వ్యవస్థను అమలు చేస్తూ ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజా ఆరోగ్య వ్యవహారాల సహాయ కార్యదర్శి డాక్టర్ ముంటార్ ఆల్ హసానీ గారు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో ఎయిడ్స్ కు కారణమయ్యే HIV కేసులు పెరుగుతూ ఉన్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం శాశ్వత నివాసం కోసం కువైట్ దేశానికి వచ్చే ప్రవాసులు సంబంధిత దేశంలోని అధికృత కేంద్రాలలో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వీటిని ఆ దేశంలోని కువైట్ కన్సులేటులు లేదా రాయబార్య కార్యాలయాలు ధృవీకరించాలి. దీని తర్వాత మాత్రమే వారిని కువైట్ దేశంలోకి అనుమతిస్తాము. కువైట్ లో పని చేయాలనుకునే ప్రవాసులకు వీసాలు మంజూరు చేయడానికి షరతులు మరియు విధానాలలో భాగంగా సంబంధిత దేశాలలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అదనంగా కువైట్ దేశానికి చేరుకున్న తర్వాత వీసా స్టాంపింగ్ కు ముందు వైద్య పరీక్షలు మళ్లీ పునరావృతమవుతాయి. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నాలలో భాగంగా HIV పరీక్షతో పాటు హెపటైటిస్ B మరియు C, క్షయ, మలేరియా మరియు ఫైలేరియాసిస్ వంటి వ్యాధులకు కూడా పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నట్లు ఆయన వివరించారు. ఆహారం మరియు ఆహార ఉత్పత్తులు నిర్వహించేవి, సెలూన్లు, ఆరోగ్య కేంద్రాలు, ల్యాండ్రీలు మొదలైన కార్యకలాపాలలో పాల్గొనే కార్మికులకు కూడా కాలానుగుణంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారని చెప్పి ఆయన తెలిపారు. ప్రస్తుతం కువైట్ దేశంలో పని చేయాలనుకుంటూ ఉన్న ప్రవాసులకు మెడికల్ పరీక్షలు అయితే తప్పనిసరి చేశామని చెప్పేసి, ముఖ్యంగా అంటువ్యాధులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పరీక్షలు కూడా చేస్తూ ఉన్నట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.